నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. మీరు ఎప్పుడైనా ఒక భయంకరమైన ఫారెస్ట్లోకి వెళ్ళారనుకోండి, కీకారణ్యంలోకి. మీరు అక్కడ తిరుగుతున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ఒక క్రూర మృగం మిమ్మల్ని వెంటబడింది అనుకోండి, మీరు భయపడతారు, ఆందోళన పడతారు, ఏదోలాగా తప్పించుకుని మళ్ళీ నెమ్మదిగా మీ ప్రాంతానికి మీరు వచ్చేస్తారు. కానీ మీ మనసులో ఇంకా ఆ భయంకరమైన జ్ఞాపకాలు ఉండిపోతాయి. మళ్ళీ మీరు ఎప్పుడైనా ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఈసారి ఏదైనా చిన్న జంతువు అరిచినా కూడా మీకు ఆ జ్ఞాపకాల కారణంగా ఆ చిన్న అరుపు కూడా చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి హెచ్ఎంపివి వైరస్ విషయంలో కూడా జరుగుతోంది ఇదే. కరోనా రాకముందు అత్యంత సహజంగా కనిపించి సామాన్యంగా కనిపించిన వైరస్లు కూడా కరోనా అనంతర పరిస్థితుల్లో ఆ భయాలు ఇంకా మానవాళ్ళ మెదడులోంచి పోకమునిపే ఆ వైరస్లు, సామాన్య వైరస్లు కూడా ఏదో చేసేస్తాయేమో, కరోనా లాంటి పరిస్థితులకు కారణం అవుతాయేమో అని భయం ప్రజల్ని నిరంతరం వెంటాడుతోంది. అందుకని ఏ చిన్న వైరస్ గురించి ఏ వార్త వచ్చినా కూడా ప్రపంచం ప్యానిక్ అయిపోతుంది. వాస్తవానికి కరోనా విషయం వేరు, హెచ్ఎంపివి వైరస్ విషయం వేరు. కరోనా అనేది కొత్త వైరస్. చైనా ఒక్క దేశంలో, అది కూడా చైనాలోని కేవలం కొన్ని ప్రాంతాల్లో తప్ప అప్పటికి ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా కరోనా లేదు 2019కి ముందు. కాబట్టి ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా కరోనాని ఎదుర్కొనే యాంటీబాడీస్ అనేవి లేవు శరీరంలో. ఇది పూర్తిగా కొత్త వైరస్ కావడంతో కరోనా అనేది ఒక్కసారి మనుషుల మధ్య ఇది విజృంభించేసరికి దాన్ని ఎదుర్కొనే శక్తి మనకి లేకపోవడంతో చాలామంది దీని బారిన పడి తట్టుకోలేక చనిపోవడం జరిగింది. కానీ హెచ్ఎంపివి వైరస్ విషయం అలా కాదు. ఇది చాలా పాత వైరస్. ఇది దాదాపు ప్రపంచంలో ప్రతి దేశంలో ఇది ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఉంది. మనకి ఎన్నోసార్లు సోకింది, మనం దాని నుంచి బయటపడ్డాం కూడా. అసలు ఈ హెచ్ఎంపివి వైరస్ దీన్ని ఎప్పుడు గుర్తించారు? 2001లో 2001 సంవత్సరంలో నెదర్లాండ్స్ దేశంలో వైరస్ గురించి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకి ఒక కొత్త వైరస్ తాలూకు ఉనికి గుర్తుపట్టారు. కొత్త వైరస్ అంటే అప్పటికి ఇంకా మనం గుర్తించలేదు కాబట్టి కొత్త వైరస్. సో ఈ వైరస్ గురించి పరిశోధన చేసినప్పుడు ఈ వైరస్కి హెచ్ఎంపివి వైరస్ అని పేరు పెట్టారు వాళ్ళు. దీని గురించి పరిశోధనలు చేస్తే 2001 నాటికి 50 సంవత్సరాల క్రితం నుంచే ఈ వైరస్ దాదాపుగా ప్రపంచంలో ప్రతి దేశంలో దీని ఉనికి ఉంది అని బయటపడింది. తర్వాత దీని మీద ఇంకా పరిశోధనలు జరిగితే దగ్గర 2001కి 130 నుంచి 133 సంవత్సరాల క్రితమే పక్షుల్లో ఉండే ఏఎంపివి వైరస్, అంటే ఏవియాన్ మెటాన్యూమో వైరస్ అనే ఒక వైరస్ చిన్న దాని షేప్ చేంజ్ మనుషులకు సోకింది కాబట్టి దాన్ని హెచ్ఎంపివి వైరస్ అని పిలవడం మొదలుపెట్టారు, అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. సో అప్పటి నుంచి ప్రజల మధ్యలో ఈ వైరస్ ఉంటూనే ఉంది. అంటే దీని హిస్టరీ దాదాపు మనిషికి తెలిసే 130 నుంచి 133 సంవత్సరాలు. సో అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇది కామన్గా ఉన్న వైరస్. ఇది జలుబు అనేది దాదాపుగా ప్రతి దేశానికి ప్రతి వ్యక్తికి తెలిసిన సమస్య. ఇదేం అరుదైన వ్యాధి కాదు. అలాగా జలుబుకి అనేక రకాల వైరస్లు కారణం అవుతూ ఉంటాయి. మనం వినే ఉంటాం, వైరల్ జలుబురా, వైరల్ జ్వరం రా అని చెప్తూ ఉంటాం. అలాగా సహజంగా జలుబు రావడానికి కారణమైన అనేక రకాల వైరస్ల్లో ఒకటి ఈ హెచ్ఎంపివి వైరస్. ఎంతలా అంటే మీరు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక 100 మందిని జలుబు పేషెంట్స్ని తీసుకుంటే దాంట్లో దగ్గర 12 నుంచి 15 మందికి ఈ జలుబుకి కారణం ఈ హెచ్ఎంపివి వైరస్. ఇక భారతదేశం లాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో డిసెంబర్ నుంచి మొదలుపెట్టి మార్చి వరకు కూడా తరచుగా జలుబు చేస్తూనే ఉంది. అలాగా తరచుగా జలుబు చేయడానికి కారణం అవుతున్న వైరస్లో ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా ఒకటి. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాత సీజనల్ వైరస్. ఎక్కువగా 4-5 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు దీని బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. దాదాపు ప్రపంచంలో ప్రతి వ్యక్తి దీని బారిన ఏదో ఒక దశలో పడినవాడే. మీరు కూడా మన చిన్నప్పుడే హెచ్ఎంపివి వైరస్ బారిన పడి కోలుకున్నాం. ఎంతలాగా అంటే దీనికి ప్రూఫ్ ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజల పైన ఈ హెచ్ఎంపివి వైరస్ తాలూకు యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని సిరోలాజికల్ టెస్టులు చేసినప్పుడు దాదాపు అందరు మనుషుల్లోనూ దీని తాలూకు యాంటీబాడీస్ అనేవి బయటపడ్డాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టుండే దీవుల్లోని కొన్ని వేల మందిని తప్ప అందరికీ కూడా, మొత్తం మానవాళ్ళందరికీ కూడా గతంలో హెచ్ఎంపివి వైరస్ అనేది సోకి తగ్గింది. మనకి దీని తాలూకు తట్టుకునే శక్తి ఇప్పటికే ఉంది, కరోనాలా కాదు ఇది. అందుకనే చిన్నపిల్లల్లో, అంటే అప్పటికే 4 సంవత్సరాల కంటే చిన్నపిల్లల్లో అప్పటికి వాళ్ళకి అది కొత్త వైరస్ కాబట్టి ఫస్ట్ టైం సోకడం కాబట్టి ఇబ్బంది పెడుతుంది తప్ప
ఈ వయసులో అంటే పెద్ద అయ్యాక కనుక సోకిన వాళ్ళు ఎవరికైనా సరే అది సెకండ్ టైం ఇన్ఫెక్షన్ కాబట్టి తీవ్రమైన ప్రభావం చూపట్లేదు, ప్రాణాంతకంగా కూడా మారట్లేదు. మరి ఏంటి వైరస్, ఎలా స్ప్రెడ్ అవుతుంది? బేసిక్గా ఇది ఒక సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ వైరస్. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి తుంపర్ల ద్వారా సోకుతూ ఉంటుంది. అంటే మనం మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా ఈ వైరస్ విడుదలై నోరు లేదా ముక్కు ద్వారా ఆ తుంపర్లు ఇన్హేల్ చేసిన అంటే పీల్చిన ఎదుటి వ్యక్తికి వాడి శరీరంలోకి లేదా ఆమె శరీరంలోకి వైరస్ అనేది ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే చేతులు మనం ముక్కు దగ్గర, నోటి దగ్గర చేపెట్టినప్పుడు చేతికి వైరస్ అంటుకుని మనం షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల కానీ, లేదా మనం ఒక మెటల్ దగ్గర కానీ, లేదంటే ఒక గ్లాస్ ముందు కానీ తుమ్మామనుకోండి, దగ్గామనుకోండి, ఆ గ్లాస్కో, ఆ పాత్రకో, ఆ వస్తువుకో ఆ వైరస్ అంటుకుని సేమ్ అదే వస్తువుని ఇంకొక వ్యక్తి చేతితో ముట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి చేతికి వైరస్ అంటుకుని ఆ చేతిని అతను తన ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు అతని శరీరంలోకి వైరస్ అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా ముక్కు లేదా శ్వాస వ్యవస్థ, లంగ్స్ ద్వారా ఒక వ్యక్తి శరీరం లోపలికి డోర్ తెరుచుకుని ప్రవేశిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దగ్గర దగ్గర 3 నుంచి 6 రోజుల పాటు అది లోపల పెరుగుతూ ఉండి ఆ లక్షణాలు వ్యక్తపరచడానికి కొంత టైం తీసుకుంటుంది. దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఒక 6 days తర్వాత, 3 నుంచి 6 రోజుల తర్వాత దీని లక్షణాలు అనేవి బయటపడతాయి. ఎలా ఉంటాయి ఈ లక్షణాలు? చాలా కామన్ ఫ్లూ లక్షణాలు. అంటే తీవ్రమైన జలుబు, ముక్కు దిబ్బడ, ముక్కు వెనక నుంచి గొంతులో కఫం దిగుతూ గొంతంతా నొప్పి, వాపుగా ఉండడం, అట్లాగే విపరీతమైన తలనొప్పి, కొన్నిసార్లు తీవ్రమైన జ్వరం, కీళ్ళ నొప్పులు, దద్దుర్లు, చాలా అరుదుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటే ఊపిరి తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వైరస్ దాదాపుగా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. అంటే మీరు ఏం చేయకపోయినా కూడా 2 నుంచి 3 వారాల్లో దానికి అదే పూర్తిగా తగ్గిపోయి ఎక్కువ శాతం మంది నార్మల్ అయిపోతూ ఉంటారు. మరి ఇది రిస్క్ లేదా అంటే అలా అని కూడా చెప్పలేం. కొంతమందిలో ఇది ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎవరిలోనూ అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో. పెద్ద వయసు వాళ్ళల్లో అప్పటికే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉన్న కారణంగా వాళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు, కానీ చిన్నపిల్లల్లో ఇది మొట్టమొదటిసారి సోకడం కాబట్టి వాళ్ళలో తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. అందులోనూ ముఖ్యంగా సంవత్సరం కంటే చిన్న వయసు ఉన్న పిల్లల్లో. అందుకని మీరు గమనించండి, ఈ వైరస్తో హాస్పిటలైజ్ అయ్యి ఇబ్బంది పడుతున్న పిల్లలు ఎక్కువ శాతం మంది 6 నెలల నుంచి సంవత్సరం లోపల పిల్లలే. సో ఆ వయసు పిల్లల్లో ఇది ఫస్ట్ ఇన్ఫెక్షన్ కాబట్టి తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి పిల్లల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. 5వ సంవత్సరం దాటే వరకు కూడా కేర్ఫుల్గా మనం మెయింటైన్ చేసుకోగలిగితే దాటిన వాళ్ళలో పెద్దగా ఎఫెక్ట్ అయితే పడట్లేదు. అట్లాగే పెద్ద వయసు వాళ్ళు, వీళ్ళల్లో ఇతర అనేక రకాల అనారోగ్యాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా 65 నుంచి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళలో దీని వలన కొంత ప్రాణాపాయం అని చెప్పలేం, కానీ దుష్ఫలితాలు, ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా సిఓపిడి లాంటి కంప్లైంట్లు ఉన్న వాళ్ళు, స్మోకర్స్, ఆస్తమా లాంటి కంప్లైంట్లు ఉన్న వాళ్ళు, వీళ్ళు కొంత దీని బారిన పడి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళ విషయంలో వెంటనే మనం అలర్ట్ అయ్యి ప్రాపర్ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇవే కాకుండా రోగనిరోధక శక్తి స్వతహాగా తక్కువ ఉన్న వ్యక్తులు, లేదా కొన్ని మందులు వాడడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయిన వాళ్ళు, వీళ్ళు ఎవరంటే హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కీళ్ల నొప్పులు లేదా సోరియాసిస్ లాంటి కంప్లైంట్లకి స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు, వీళ్ళల్లో అట్లాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి ఈ మార్పిడి చేయించుకున్న వాళ్ళు, వీళ్ళు కూడా స్టెరాయిడ్స్ మందులు వాడుతూ ఉంటారు, దీర్ఘకాలికంగా వాడతారు. వీళ్ళకి రోగనిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఇటువంటి వైరస్ బారిన పడితే కొంత రిస్క్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ కేటగిరీ అంతా, ఇప్పుడు మనం చెప్పుకునే 4 కేటగిరీలు కూడా కొంత రిస్క్ ఉంటుంది. కాబట్టి వీళ్ళని తేలిగ్గా తీసుకోకుండా చిన్న వైరస్లే ఏం చేయదులే అని పోనీగా డాక్టర్ గారు చెప్పారు, రఘురామ్ గారు చెప్పారని తేలిగ్గా తీసుకోకుండా ఇలాంటి 4 విషయాలు మాత్రం సీరియస్గా తీసుకోండి. మరి దీని నుంచి రక్షణ ఎలాగా? వ్యాక్సిన్ ఉందా అంటే హెచ్ఎంపివి వైరస్కి అయితే ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ కనిపెట్టాల్సిన అవసరం కూడా ఇప్పటివరకు రాలేదు. కారణం ఏంటంటే దాదాపుగా ప్రపంచంలో ప్రతి వ్యక్తికి దీని తాలూకా యాంటీబాడీస్ అప్పటికే బాడీలో ఉన్నాయి. చిన్నప్పుడు దాదాపు అందరికీ ఇది సోకి తగ్గిన వైరస్ కాబట్టి అందరిలోనూ రోగనిరోధక శక్తి ఉంది కాబట్టి ప్రత్యేకంగా వ్యాక్సిన్ కనిపెట్టాల్సిన అవసరం అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఖచ్చితంగా తెలియదు కానీ చైనాలో వచ్చిన ఆ వేరియంట్ ఏదైతే ఉందో ఇది కొంత పాత వైరస్ కాదు, దాంట్లో ఏదో కొంత చేంజ్ వచ్చింది, చిన్న మ్యూటేషన్ జరిగింది, అదిగానే కాస్త తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు, వచ్చిన తర్వాత మళ్ళీ మనం వీడియో ద్వారా పంచుకుందాం. ఇప్పుడు ఆ కొత్త వేరియంట్ వల్ల ఏదైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందో లేదో తెలియదు కానీ
ఇప్పుడు పరిస్థితులు బట్టి చూస్తే ఆ వైరస్ పెరుగుతున్న వేగాన్ని బట్టి చూస్తే ఇది ఇంకా ఆ పాత తాలూకు వైరస్ ప్రభావమే తప్ప తీవ్ర దుష్ఫలితాలు కలిగించినట్టయితే కనిపించట్లేదు. కాబట్టి ఎవరు కూడా పానిక్ అయ్యి ఆందోళన పడి భయపడకండి. సరే, మరి ఎప్పుడు కూడా మీరు ఇది కూడా కరోనా లాగా స్ప్రెడ్ అయ్యే వైరస్ కాబట్టి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు. ఏం ప్రికాషన్స్? కరోనాలో ఏమైతే పాటించామో అదే ప్రికాషన్స్. మాస్క్ యూజ్ చేసుకోవాలి. అట్లాగే మాస్క్ యూజ్ చేసుకోవడం అంటే డిజైనర్ మాస్కులు కాదమ్మా. చాలామంది ఆడవాళ్ళు కరోనా టైంలో డిజైనర్ మాస్క్లు వేసుకునేవారు. ఆ మాస్క్ అయితే దానికి ఒక మ్యాచింగ్ డిజైన్, ఆ క్లాత్ మాస్క్ ఆ డిజైన్కి వాళ్ళ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా దానికి ఆ బార్డర్. ఏంటమ్మా ఇది? అదేమైనా ఫ్యాషన్ షో అని చెప్పండి. మీరు అటువంటి మాస్క్లు వేసుకోకూడదు. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే N95 అనే మాస్కే వేసుకోండి. N95 మాస్క్ మాత్రమే మీకు వైరస్ లోపలికి వెళ్ళకుండా ఆపగలుగుతుంది తప్ప క్లాత్కి అందంగా డిజైన్లు చేయించుకున్న మాస్కులు అయితే ఆపు. వాటి వల్ల మీకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెద్ద తేడా ఏముండదు. సో మంచి మాస్క్ అయితే యూజ్ చేసుకోండి. రెగ్యులర్గా హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు ఎవరికైనా తుమ్ములు జలుబులు లాంటివి ఉంటే కాస్తంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా చిన్నపిల్లలు. ఈ శానిటైజర్ యూజ్ చేయడం అనేది చాలా మంచిది. సో కరోనాని ఎలాగైతే శానిటైజర్ తగ్గించగలిగిందో, చంపగలిగిందో, ఈ వైరస్ని కూడా HMPV వైరస్ని కూడా శానిటైజర్ సమర్థవంతంగా అడ్డుకోగలదు. ఇక రోగనిరోధక శక్తి పెంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఆయుర్వేదిక్లో అనేక రకాల చక్కటి ఔషధాలు ఉన్నాయి. సో అందులో ఒకటి కామన్గా అందరూ వాడగలిగింది హరిద్రాఖండ్ అనే ఒక ఔషధం. ఇది దాదాపుగా ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. ఈ పౌడర్ మీరు ఒక గ్లాస్ పాలల్లో, గోరువెచ్చటి పాలల్లో ఒక చెంచా కలుపుకొని 2 పూట్ల తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పిల్లలకి అది ఇంకా మంచిది. ఇది యూజ్ చేయడం వల్ల కేవలం HMPV వైరస్ నుంచి మాత్రమే కాకుండా అనేక రకాల ఇతర శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే వైరస్ల నుంచి కూడా మీకు రక్షణ అనేది లభిస్తుంది. ఇవే కాకుండా మీరు టీ కాఫీ తాగినప్పుడు దాంట్లో పసుపు, పిప్పళ్ళ పొడి, అంటే మంచి పసుపు, మంచి పిప్పళ్ళు ఈక్వల్గా క్వాంటిటీలో పొడి చేసి పెట్టుకోవాలి. ఇది ఆ టీ కాఫీ ఏదైనా తాగినప్పుడు ఒక్క చిటికెడు దానిపైన జల్లుకుని తాగుతూ ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు. లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్ మెడిసిన్స్ అవి. రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే మీకు చక్కటి రోగనిరోధక శక్తి కలిగి అనేక వ్యాధుల నుంచి మీకు మీ శరీరం రక్షింపబడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే తిప్పతీగ పొడి మీరు చాలామంది వినే ఉంటారు. కోవిడ్లో విపరీతంగా వాడేశారు తిప్పతీగ. తిప్పతీగ జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఎందుకంటే ఆయుర్వేదిక్లో దీన్ని అతిగా యూజ్ చేస్తే లివర్ చెడిపోతుంది, యకృత్ సంబంధ వ్యాధులు వస్తాయి, అంటే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని ఆయుర్వేదం చెప్తోంది. కాబట్టి ఈ తిప్పతీగ దాన్ని ఒక వైద్యుడి పర్యవేక్షణలో ప్రాపర్ డోసేజ్లో మీరు జాగ్రత్తగా యూజ్ చేస్తే పెద్దగా మనకి సమస్యలు రాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ 3 ఔషధాలు చాలు. చక్కటి లైఫ్ స్టైల్, ప్రాపర్ నిద్ర, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ జీవన విధానం కనుక మీరు పాటించగలిగితే ఈ HMPV వైరస్ని మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే వైరస్ అయితే కాదు. ఇది అనవసరంగా ప్యానిక్ అయిపోయి ఆందోళన పడిపోకండి. మీరు బాగుండాలి, ఆరోగ్యంగా రోగనిరోధక శక్తితో తిరిగి ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకోవాలి. ఒకళ్ళు సోకితే పూర్తిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.